ఈ ప్రపంచంలో ప్రతి బరువు భారం కాదు. ప్రేమతో మోసేది బరువే అయినా అది భారం కాదు. ప్రేమ ఉన్న చోట బరువు భారం కాదు. ఇది మనకు అర్థం కావాలంటే 3 ఉదాహరణలు మేము ముందు ఉంచుతున్నాను. మొదటగా, ఒక తల్లి 9 నెలల పాటు తన బిడ్డను తన గర్భమున మోస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఆ బిడ్డ బరువే, కానీ భారం కాదు. ఎందుకంటే ఆ బరువులో ప్రేమ ఉంది, ఆనందం ఉంది, ఆశ ఉంది. రెండో ఉదాహరణ, ఒక వ్యాపారి తన భుజములపై 100 కిలోల బంగారాన్ని మోస్తే అది అతనికి బరువే, కానీ భారం కాదు. ఎందుకంటే అది అతని యావదాస్తి సంపద, అది లాభాన్ని తెచ్చిపెడుతుంది. దాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మూడవ ఉదాహరణ, ఒక సైనికుడు శత్రు దేశం పైన తన శరీరంపై ఆయుధాలు ధరించి యుద్ధ రంగంలో ప్రవేశించినప్పుడు ఆ ఆయుధాలన్నీ కూడా అతనికి బరువే, కానీ భారం కాదు. ఎందుకంటే తన హృదయం నిండా దేశభక్తి, కర్తవ్య నిబద్ధత, మరి ముఖ్యంగా అపారమైన ప్రేమ తన దేశంపై ఉంటుంది. కాబట్టి ఆ బరువు అనేది భారం కాదు. ప్రేమ ఉన్న చోట బరువు భారం కాదు. స్వార్థం ఉన్న చోట చిన్న పని కూడా బరువుగా, భారంగా అనిపిస్తుంది. ప్రియ దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చే బాధ్యతలు, కుటుంబము, ప్రార్థన, సేవ, ఇవన్నీ కూడా మనకు బరువుగా అనిపిస్తాయి. వాటిని ప్రేమతో స్వీకరించినప్పుడు బరువు భారం కాదు. ఈ విషయాన్ని మొదలు ఉంచుకుందాం. ప్రభు అన్నారు కదా మత్తయి సువార్త 11:28 భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు. చివరిగా, ప్రేమతో చేసే ఎంత బరువైన పని అయినా కానీ అది మనకు భారం కాదు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.